నేను పాలిటిక్స్ మీద చాలా కమెంట్ చేస్తున్నాను, కానీ రియాలిటీ ఏంటో చెప్పాలా? ఎవరైతే నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా వీళ్ళందరి మీద నేను ఎన్ని క్రిటిసైజ్ చేసినా అల్టిమేట్గా రియాలిటీ ఏంటంటే వాళ్ళు నాకంటే చాలా చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే గ్రో అయ్యారో అలా ఎవ్వరు ఏ పొలిటీషియన్ వీళ్ళలా గ్రో అవ్వరు. ఎందుకంటే చిన్న వర్కర్స్ నుంచి చాలా పెద్ద స్థాయి వరకు గ్రో అయ్యారు. ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేసేది ఏంటంటే వాళ్ళు తీసుకునే యాక్షన్స్ మీదే తప్ప పర్సనల్గా మనుషుల మీద ఎప్పుడు కాదు. ఇప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై వ్లాగ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసరికి నేను ఏదైతే అనుకుంటున్నాను అంటే, నా పర్సనాలిటీ ఏదైతే ఉందో నేను స్టార్ట్ చేశాను ఇది తేజ అప్లికేషన్. కానీ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే నాలో వచ్చిన ప్రతిసారి ఇదే అవుతుంది. ఏంటంటే ఓవర్ ఇంజనీరింగ్ చేసేస్తూ ఉంటాను. డిస్పైట్ బీయింగ్ ఇంజనీరింగ్ మేనేజర్ ఏమవుతుందంటే నేను వేరే వాటికి వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు ఓవర్ ఇంజనీరింగ్ చేయను. నా వాటికి వచ్చేసరికి నేను ఏమనుకుంటే 10 ఏళ్ళ ముందు, ఒకవేళ 20 ఏళ్ళ తర్వాత ఏదైతే టెక్నాలజీ ఉండాలో అది ఇప్పుడే ఉండాలి, ప్రైవసీ టాప్లో ఉండాలి, ఇలాంటివన్నీ రూల్స్ నాకే నేను రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని దానివల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు. సో అండ్ ఏమవుతుందంటే ఇది బ్రెయిన్ ఫాగ్ క్రియేట్ చేస్తుంది కొన్ని ఏళ్ళ తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ జర్నల్లో ఫస్ట్ది ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్ లోపలే నేను ఈ తేజ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్ ఉంది, కానీ మొబైల్ అప్లికేషన్ కంటే ముందే ఇన్ఫ్యాక్ట్ చాలా ఫాస్ట్గా ఇంకా బెటర్గా వెబ్ అప్లికేషన్ అయితే ఇంకా ఫాస్టర్గా ఏదైతే చాట్ జీపీటీ ఉందో, క్లాడ్ ఉందో, లేకపోతే వీళ్ళందరూ చాట్ బాట్లు ఇవన్నీ అవి ఆల్రెడీ చేస్తాయి నేను చేసేది. సో చాలామందికి సైకలాజికల్ అడ్వైజెస్ దాని నుంచి తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే సైకలాజికల్ అడ్వైజెస్ అవి మీ డేటా స్టీల్ చేస్తాయి అనే ఒక నాకే భయం ఉంటుంది. అండ్ అవి స్పెసిఫిక్ పర్పస్ సైకాలజీ ఒకటే కాదు, ఈవెన్ దో క్లాడ్ కానీ ఓపెన్ AI కొత్తది కానీ చాలా బెటర్గా సజెస్ట్ చేసిన మామూలు సైకాలజిస్ట్ కన్నా చాలాసార్లు ఇవి బెటర్గా సజెస్ట్ చేస్తాయి. అండ్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం కూడా కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటే, ఎందుకంటే మనం చాలా జంక్ ఇస్తాం దానికి. అవి స్పెసిఫిక్ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడం ఇంకో 2 జనరేషన్స్ తర్వాత చాలా బాగా అర్థం చేసుకోగలితే మనకంటే. కానీ అట్ ద సేమ్ టైం అవి చాలా జంక్ని కన్జ్యూమ్ చేస్తాయి. ఎందుకంటే మనం ఎంత చెత్తిస్తామంటే చాట్ జీపీటీకి అది బాగా బేసిక్గా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఇదేంటంటే తేజ స్పెసిఫిక్గా సైకలాజికల్ మెంటల్ హెల్త్ నీ జర్నల్ లింక్ గురించి కాబట్టి అది బెటర్గా వర్క్ అవుతుంది. సో దానికే పర్మిట్ చేద్దాం, మెంటల్ హెల్త్ దానికే పర్మిట్ చేసి అదే డెవలప్ చేద్దాం ఫస్ట్లో. ఓకే.